బ్లాక్ ఫారెస్ట్ రోల్స్. కేక్ లేకుండా అసలు స్టవ్ లేకుండా ఈజీగా బ్రెడ్ తో బ్లాక్ ఫారెస్ట్ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, దీనికి ఏమేమి కావాలి? మనకి మిల్క్ పౌడర్ కావాలి, జీడిపప్పు కట్ చేసినవి, ఎండు కొబ్బరి పౌడర్, గోరువెచ్చటి పాలు, కట్ చేసుకున్న చెర్రీస్, గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్, కట్ చేసుకున్న బాదం పప్పు, అంచులు కట్ చేసుకున్న బ్రెడ్. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో దీనికి అసలు మనం స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదండి, ఒక 10 minutes లో మనకి బ్లాక్ ఫారెస్ట్ రోల్ రెడీ అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది చూద్దాం, నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, మిల్క్ పౌడర్ వేసుకుందాం. కట్ చేసుకున్న జీడిపప్పు, ఓకే, కట్ చేసుకున్న బాదం పప్పు, చెర్రీస్. ఓకే, ఇందులో మనం షుగర్ కూడా ఏం యాడ్ చేయాల్సి లేదండి, ఆల్రెడీ మిల్క్ పౌడర్ లో షుగర్ ఉంటుంది. గోరువెచ్చటి పాలు తీసుకోవాలి, కొంచెం వేడిగా ఉన్న పాలు తీసుకోవాలి. ఇలా దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ తీసుకుందాం. ఓకే, బ్రెడ్ ని మనం అంచులో ఆల్రెడీ కట్ చేసుకున్న బ్రెడ్ ఇది. సో దీన్ని మనం రోల్ చేసుకుందాం చపాతీ రోలర్తో. కొంచెం ఇట్లా మనం ఫిల్లింగ్ బయటికి వెళ్ళకుండా కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇందులో ఫిల్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా అలా చేసుకుందాం. ఓకే, ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక బౌల్లో చాక్లెట్ తీసుకుందాం. ఓకే. సో మీరు ఏ డార్క్ చాక్లెట్ వాడారండి? ఇది డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ తీసుకుంటే మీరు మిల్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు, అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నా. ఇట్స్ ఓకే. ఓకే, ఇందులో కొంచెం గోరువెచ్చటి పాలు పోసుకుంటాం. ఈ ట్రిక్ ఏంటంటే గోరువెచ్చటి పాలు పోసుకుంటే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఓకే, ఓకే. మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి డబుల్ బాయిలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సాయిశ్రీ గారు ఇలా రోల్ చేసుకున్నాం కదా, చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోల్స్ ని చాక్లెట్ లో డిప్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కోకోనట్ పౌడర్ తీసుకున్నాం కదా, Okay. దాంట్లో మనం రోల్ చేసుకుందాం. ఓకే, అన్ని ఇలాగే చేసుకుందాం. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది కూడా మీ ఓన్? నేనే ట్రై చేశానండి. సూపర్ అండి, మీరు అసలు మీరు చాలా క్రియేటివ్ పర్సన్. అంటే యాక్చువల్ గా బయట నుంచి కేక్ తెచ్చుకుంటాం, బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటాం, పిల్లలు కూడా చేస్తారు, అది హెల్దీ కాదు తెలియదు. అవును. సో ఒకసారి నేను మిగిలిపోయిన బ్రెడ్ ఉంటే ఇలా ట్రై చేశాను. సో తర్వాత అది ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. వంటింట్లో చాలా పదార్థాలు మిగిలిపోవడం వల్ల కొత్త కొత్త వంటలు సృష్టించబడ్డాయి. మనం చేసేసుకున్నాం కదా, చెర్రీతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పైనుంచి చాక్లెట్ ని డ్రెస్లు చేసుకున్నాం. వావ్. రెడీ అయిపోయినాయి బ్లాక్ ఫారెస్ట్ రోల్స్, చిటికలో రెడీ అయిపోయినాయి. నిజంగానే చిటికలో రెడీ అయిపోయినాయి బ్లాక్ ఫారెస్ట్ రోల్స్. చూస్తున్నారు కదండి, మనం స్టవ్ వెలిగించకుండా అసలు పెద్దగా పని లేకుండా ఇంత చక్కగా మనం తయారు చేసుకున్నాం. అసలు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఇలా మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, డార్క్ చాక్లెట్ పౌడర్, చెర్రీ ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి తురుము, పాలు, పాలపొడి. బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, చెర్రీ ముక్కలు, గోరువెచ్చని పాలు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని రోల్ చేసుకుని అందులో పాల మిశ్రమం వేసి బ్రెడ్ రోల్స్ తయారు చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రేట్ చేసిన చాక్లెట్, పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ రోల్స్ ని చాక్లెట్స్ లో డిప్ చేసి కొబ్బరి పొడి చల్లుకొని చెర్రీస్ తో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ రెడీ.